ఏంటంటి గారు ఇంత పొద్దున్నే లేచేశారు? నా సంగతి సరే, మీ మొహం ఏంటి వెలిగిపోతుంది? అదా, నాకు డ్రీమ్ వచ్చింది. ఎంత బాగుందో తెలుసా? మొత్తం మన ఇద్దరమే ఉన్నాం. ఊరుకోండప్ప గారు, రాత్రంతా నేను రూమ్లో ఉంటే మీరేంటి డ్రీమ్లో ఉన్నానంటారు? చంటి గారు, డ్రీమ్ అంటే కలండి. మీరు నా కల్లోకి వచ్చారని చెప్తున్నాను. అది సరే, మీరేంటి ఇంత పొద్దున్నే లేచేశారు? ఏంటి సర్ప్రైజ్? ఊరుకోండప్ప గారు, నేనేదో ఆలోచిస్తుంటే మీరేంటి సర్ప్రైజ్ బాస్మతి రైస్ అంటారు? ఏమైంది? ఓనర్ గారు ఫోన్ చేశారు. పక్కింటి అతను వాళ్ళ తమ్ముడికి మన ఇల్లు వచ్చేలా చేయడానికి ఎలా అయినా మనల్ని ఖాళీ చేయించాలనుకున్నారు. అదేంటి మ్యాటరు. ఆడొస్తాడు, సంగతి ఎడు తేరుద్దాం అని వెయిట్ చేస్తున్నాను. ఏడ్సాడు. మనం ఖాళీ చేయకుండా ఆడవడో ఖాళీ చేయించడం ఏంటి? ఈ పురుగులు ఒకటి. అప్పు గారు, ఇందాక నుండి ఇక్కడ ఏదో పురుగు వస్తుంది, మీకేం వినిపించడం లేదా? అది పురుగులు కాదండి, ఎవరో కాలింగ్ బెల్ కొడుతున్నారు. ఓహో, పర్లేదులేండి, మనం డబ్బులు ఇవ్వకుండా బిల్లు కడుతున్నాడంటే మంచిదే. చంటి గారు, అది బిల్ కట్టడం కాదండి, ఎవరో మనం పెట్టుకుని కాలింగ్ బెల్ స్విచ్ అలా నొక్కుతూ ఉన్నారు. కొనుక్కుని మనమైతే ఆడేవాడు నొక్కేయడం ఏంటి? అంటే ఇక్కడ ఎవరైనా దొంగలు ఉన్నారా? అబ్బా చంటి గారు, అది దొంగలున్నారని కాదండి, ఎవరో మన తలుపు కొడుతున్నారని అర్థం. ముందు మీరెళ్ళి చూడండి. అప్పు గారు, మనకు తలుపు ముందు లేదండి, వెనక ఉంది. అబ్బా చంటి గారు, సర్లేనే, మీరు వెళ్ళి చూడండి ముందు. ఎవరు కావాలి? అరే, ఎవరు కావాలి సార్? హలో, ఎవరు మీరు? ఓరే ఓర్రే, చెడ్డి గ్యాంగ్ అనుకుని కంగారు పడుతున్నావు ఎట్టా? నా పేరు రాజు, అపార్ట్మెంట్ లో అంటే అందరికి మోజు. రాజు ఇంటి మీ ఇంటి పక్కన అంకుల్. ఎన్నేళ్ళ నుంచి ఉన్నారు ఇక్కడ? పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. నేను అడిగింది ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ అని. ఓరే ఓర్రే, 5 నిమిషాల ముందే కదా తలుపు కొట్టింది, మళ్ళీ ఎన్ని సంవత్సరాలు అంటే ఎన్ని సంవత్సరాలు? నీకుందరే, జస్ట్ జోకింగ్. నేను అడిగింది మా ఇంటికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందని కాదు సార్, మీ ఇంటికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందని. ఓ 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలా? మీ ఇంట్లో మీరు ఒకరే ఉంటారు అంకుల్? అబ్బే లేదమ్మా, కుర్చీలు, సోఫాలు, చైర్లు అన్నీ ఉంటాయి. జస్ట్ జోకింగ్. ఇంటికి వచ్చిన పని ఏంటి చెప్పండి. నలుగురితో కలిసి కాఫీ తాగందే నాకు పొద్దు పోదు. మా ఇంట్లో నలుగురు లేరుగా, మీ ఇద్దరే ఉన్నాం, పదండి బయటికి వెళ్ళిపోదాం. ఆగవయ్యా, ఎక్కడికి వెళ్తావురా? అలా కూర్చొని మాట్లాడుకుందాం. సర్లేండి, కూర్చోండి. అది సరే గాని, ఇంటికి ఎప్పుడు వచ్చారు? తలుపు తీసిన తర్వాతే. జోకింగ్, జస్ట్ జోకింగ్. జోక్ నచ్చలే. ఎవరైనా తలుపు తీసుకొని లోపలికి వస్తారు. నేను అడుగుతుంది, ఈ ఇంటికి వచ్చి ఎన్నెళ్ళు అయింది? అదా, 4 రోజులైంది అంకుల్, అంతే. ఈ ఏసీ, ఫ్రిడ్జ్, టీవీ ఇవన్నీ కొనడానికి ఎంత అయింది? కరెక్ట్గా సాయంత్రం 9:30 అయింది. మళ్ళీ జస్ట్ జోకింగ్. మీకు విషయం చెప్పాలి. ఒకటేంటి అంకుల్, 2, 3, 4 ఎన్నన్నా చెప్పండి, మేము వింటాం. నువ్వు ఊరుకో అమ్మా. ఇంతకు ముందు ఇక్కడ ఉన్నోడు ఒకడు సూసైడ్ చేసుకున్నాడు. అంకుల్, సుస్సు పోసుకోవడానికి సైడ్ కిందకి వెళ్ళడం, బాత్రూమ్కి వెళ్తే సరిపోతుంది కదా. ఆ సుస్సు కాదు, సూసైడ్, చచ్చిపోయాడు. పర్లేదులేండి అంకుల్, తను సూసైడ్ చేసుకోవటం వల్లే కదా మాకు ఇప్పుడు ఇల్లు దొరికింది. అంటే మీకు భయం లేదా? అందులో భయపడటానికి ఏముంది అంకుల్? అందులో లేదా? అయితే ఇంకోటి చెప్తా, దగ్గర రండి. ఈ ఇంట్లో దయ్యం తిరుగుతుంది. తిరిగితే తిరగనియండి అంకుల్, ఎలాగో బెడ్రూమ్ ఖాళీ ఉంది, ఫుల్ వాడుకోనియండి విత్తేసి. అవును, మీరు ఏం చేస్తుంటారు? చూస్తే అర్థం కావట్లా, ఖాళీగా కప్పట్టుకుని ఆయనకి ఇంటికి తిరుగుతూ కాఫీ అడుక్కుంటూ ఉంటారు. అవును అంకుల్, ఇంటికి మీకు పెళ్ళైందా? ఆ మొహం చూస్తే తెలియట్లేదా? అయ్యే ఉంటది, కానీ పిల్లం వదిలేసి ఉంటది. చంటి గారు, కాఫీ తాగడం తప్ప ఇంకేం తెలియని ఇంత మంచి ఆయన్ని ఎందుకు వదిలేసిందంటారు? ఏముంటది, ఫస్ట్ నైట్ రోజు ఇలాగ కప్పట్టుకుని పక్కింటికి వెళ్ళి ఉంటాడు, ఆవిడ పెట్టుకొని పుట్టింటికి వెళ్ళిపోయి ఉంటది. అంతే కదా అంకుల్? అంకుల్, మీకు కోపం చేస్తుంటే మీరు కాఫీ కోసం వచ్చినట్లేరే. ఇప్పుడు పాయింట్కి వస్తా. మర్యాదగా మీరిద్దరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. అయితే ఎవరు పంపించాలో వాళ్ళనే పంపిస్తా. అంకుల్, మరి కాఫీ? మా వాళ్ళు వచ్చి తాగుతారులే. అంకుల్ 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 అరే అంకుల్.
బాబు పిల్లల ట్యూషన్ ఇక్కడ కాదు పక్క ఫ్లాట్లో నేర్పిస్తారు పో. ఏయ్ పక్క జరుగు. రే ఎవడరా నువ్వు? ఏయ్ ఏయ్ నిన్నే. ఎవడరా నువ్వు? చంటి నువ్వు ఆగు. ఏమ్మా అమ్మ తాళం వేసుకుని బయటకు వెళ్ళిపోయిందా? అమ్మా సరే సరే అమ్మ వచ్చేంత వరకు ఇక్కడే కూర్చో. ఏయ్ వీడియో గేమ్స్ ఏమైనా కావాలంటే ఇక్కడే ఉన్నాయి ఆడుకో. వీడియో గేమ్స్ అంటుందంటే ఏయ్ 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 చంటి ఫ్యాన్ అంటే అడుగుతున్నాడు కదా ఏమని. ఫ్యాన్ ఏమన్నానా? ఏయ్ 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 నేను సెటిల్మెంట్లు చేస్తా తెలుసా? ఎలిమెంటరీ స్కూల్ పిల్లాడు అంత లేవు నీకెందుకు సెటిల్మెంట్? ఏయ్ 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 చంటి గారు మీరు ఇంకా ఫ్యానే లేదా? ఇందాక నుంచి బాబే అంటున్నాడు కదా. ఈడు లేడు, ఇదే కరెక్ట్ టైం దీనికి చెప్పేయాలి. ఏయ్ నేను సెటిల్మెంట్లు చేస్తా తెలుసా? చిన్నపిల్లలు షెటిల్ ఆడుతుంటే కాక్ అందించి అంటున్నావు. షెటిల్ కాక నువ్వు సెటిల్మెంట్లు ఏంట్రా? ఏయ్ ఇది రక్తం. చంటి గారు పిలో చంటి గారు ఏంటప్పు గారు? వీడు ఇంత చిన్న వయసులో ఎంత కష్టపడుతున్నాడు తెలుసా? మటన్ షాప్ లో మటన్ కొడుతున్నాడంట. నటనేంది? నువ్వేగా మటన్ కొడుతుంటే రక్తం చెందిందన్నావు. ఏయ్ 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 చంటి గారు చూస్తారేంటి? ఏ ఏ ఏ నీళ్ళే అంటున్నాడు కదా, తీసుకెళ్లి నీళ్ళేసా రక్తం కడగండి. రారా నీలేసి ఏయ్ కడిగేతను. ఏయ్ మీరు మర్యాదగా ఇప్పటికెప్పుడు ఇల్లు ఖాళీ చేయాలి. నువ్వు మర్యాదగా ఇప్పటికిప్పుడు పొడుగు పెరగాలి. అవ్వలేను. మేము మేము ఖాళీ చేయం. నేను పొడుగైతే మీరు ఇల్లు ఖాళీ చేసేస్తారా? చేసేస్తాం. అయితే నేను పొడుగైపోతా. సరే పొడుగై వస్తా. పాపా పొడుగై వస్తా. వాళ్ళిద్దరిని ఎలాగొట్టినావా? లేదు నేను హైట్ వస్తా అని చెప్పా. నీ హైట్ కి వాళ్ళు వెళ్ళిపోవడానికి సంబంధం ఏంద్రా? నేను హైట్ అయితేనే వాళ్ళు ఇల్లు ఖాళీ చేస్తా అన్నారు. ఒర్రే నువ్వు హైట్ ఎప్పుడు ఎదిగేది, వాళ్ళు ఇల్లు ఎప్పుడు వదిలేదురా? అదంతా నాకు తెలియదు. నేను హైట్ అయి వస్తా. ఇదంతా కాదు కానీ నేను నీకు డబ్బులు చేసిన పేటీఎం నాకు తిరిగి ఇచ్చేసి. తీసుకున్న డబ్బు మళ్ళీ ఇచ్చేది లేదు. హలో హైట్ అయ్యి కాల్ చేస్తా పెట్టే. హలో 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 ఇదంతా కాదు. హలో 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 నేను నారా చంద్రబాబు నాయుడిని మాట్లాడుతున్నాను. మీరు అర్జెంటుగా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ఆహా నేను నరేంద్ర మోడీని మాట్లాడుతున్నాను. వాళ్ళు ఇల్లు ఖాళీ చేయరు. సార్ హలో సార్. సారీ సార్ రాంగ్ నంబర్. పెద్ద రౌడీని పంపిస్తాను అన్నాడు. రౌడీని పక్కన పెడదాం, కనీసం పెద్దోడిని కూడా పంపలేకపోయాడు. ఏయ్ మర్యాదగా ఇల్లు ఖాళీ చేస్తారా ఖాళీ చేయరా? ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏయ్ నువ్వు నాకేంద్ర చెప్పేది? ఆ అమ్మాయి సంపాదిస్తుంటే పని పాటలాగా ఇంట్లో ఖాళీ కూర్చొని తింటున్నావు తప్ప. రే నువ్వు ఇంటి గురించి వచ్చినప్పుడు ఇంటి గురించి వాగు, అంతేగాని ఇంట్లోని మనుషుల గురించి, ముఖ్యంగా చంటి గారి గురించి ఏమన్నా వాగావో పళ్ళు రాలిపోతాయి. అయినా ఏంట్రా అన్నావు? ఆయనకి పని పాట లేదా? ఆయనకి పని లేకపోవచ్చు కానీ నీలాంటి పనికి మళ్ళీ ఎదవైతే కాదు. అయినా పో, నువ్వు బయటికి పో. ఓకే మీరే ఉండండి. బాయ్.